కర్నూలు జిల్లా ఆలూరు పాఠశాల హెడ్ మాస్టర్ హేయంగా వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయులు స్కూల్ పిల్లల సమక్షంలో హై స్కూల్లో విధులు నిర్వహిస్తున్న పీఈటీ టీచర్ జానకిని దుర్భాషలాడి మహిళ అని కూడా చూడకుండా అవమానపరిచాడు. పీఈటీ టీచర్ జానకి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక దీంతో జానకి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు హెచ్ఎం లతీఫ్ మహిళని గౌరవించేది పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. హెచ్ఎం లతీఫ్ పై పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తానంటూ హైస్కూల్ ఉపాధ్యాయులు పిల్లల సమక్షంలో బహిరంగంగా గొడవకు దిగారు. మీరు ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా ఉండాల్సింది పోయి అసభ్యకరంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, మీ తీరు మార్చుకోకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తోటి ఉపాధ్యాయులు సర్ది చెప్పి తీసుకువెళ్లారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎందుకు గొడవలకు ఘర్షణలకు జరుగుతున్నాయో జిల్లా విద్యాధికారుల దృష్టి సాధించాలని కోరారు. ఇక కొందరు ఉపాధ్యాయుల పనితీరుతో విద్య కుంటుబడుతుందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని జిల్లా విద్యా శాఖ అధికారి పీఈటీ మహిళా ఉపాధ్యాయురాలుపై దుర్భాషలాడిన హెడ్ మాస్టర్ లతీఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపో అంటే నేను అదే మా మాట అడిగినాను. నీ ఇంట్లో పని మనిషిని కాదు సార్, నేను నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడేకి అని చెప్పినావు. ఒకసారి కాదన్నా, ప్రతిసారి ఇదేనా ఉంటాడు. ఈడన్నా ఉంటాడు, ఆడన్నా ఉంటాడు, ఆడోడు ఉంటాడు. హెచ్ఎం రూమ్ లో ఉంటాడు, ఆడ బయటపడి ఉంటాడు. నువ్వు బండి కర్నూలు ఆదోని మండలంలో రైతు